నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా పెరిగిపోవడం, అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్న స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వారి మధ్య విభేదాలు తలెత్తడంతో అయితే తుపాకీతో కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు. తాజాగా కువైట్ లోని సులైబీకాత్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సులైబీకాత్ ప్రాంతంలోని తన వాహనం పైన కాల్పులు జరుపుతూ ఉన్నట్లు ఒక బేదూన్ వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ కు ఫోన్ చేసి తెలిపాడని చెప్పేసి, మాదక ద్రవ్యాల ధరలపైన వివాదం తలెత్తడంతో వారు నా పైన కాల్పులు జరిపారని చెప్పి, అలాగే నా యొక్క కారును ధ్వంసం చేసినట్లు ఆ యొక్క బేదూన్ వ్యక్తి తెలిపినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానితులను గుర్తించారని చెప్పి వారిలో ఒకరిని అరెస్టు చేయగా మరొకరు గల్ఫ్ దేశస్థుడు అప్పటికే కువైట్ దేశం నుంచి పారిపోయాడని చెప్పి పోలీసులు తెలిపారు. ఘటనలో ఉపయోగించిన తుపాకీ మరియు పారిపోయిన గల్ఫ్ దేశస్థుడి వద్ద ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కువైట్ లోని సులైబీకాత్లో మనం చూసుకుంటే పబ్లిక్ గా బహిరంగ ప్రదేశంలో ఈ యొక్క కాల్పులు జరపడం జరిగింది. అలాగే అక్కడ ప్రజలు ఎవరైనా ఉంటే కానీ ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేదని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.